नयन तेजमेन कारमयी मनोनिश्चयं मकारमयी श्वासचलनमे शिकारमयी वाञ्छितार्थमेव कारमयी योचन सकलमु यकारमयी नादं नकारं मन्त्रं मकारं स्तोत्रं शिकारं वेदं वकारं यज्ञं यकारं ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం శివానంద లహరిలో 3వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ శ్లోకం ముందు మనం సంస్కృతంలో వినేసిన తర్వాత దీని ప్రతిపదార్థ తాత్పర్యాలు, ఆ తర్వాత విశ్లేషణ, ఆ తర్వాత చివరిగా తెలుగులో పద్యాన్ని విందాము. ముందుగా సంస్కృత శ్లోకం. त्रयीवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोदारं चलदुरगहारं मृगधरं महादेवं देवं मयि सदयभावं पशुपतिं चिदालम्बं साम्बं शिवमतिविडम्बं हृदि भजे. అనురాధ ఎంతో చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. మరొకసారి ఆవిడకి అభినందన తెలుపుతూ మనం దీని ప్రతిపదార్థానికి వెళ్ళిపోదాము. త్రయీ, ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు అని 3 వేదాల చేత వేద్యం తెలుసుకొనదగిన వాడును, హృద్యం హృదయ కమలమున వ్యక్తమైన వాడును, త్రిపురహరం స్థూల సూక్ష్మ కారణ శరీరాల 3ంటిని నశింపజేసే వాడును, అద్యం సృష్టికంతటికీ మొదటి వాడైన వాడు, త్రినయనం 3 కన్నుల వాడును, జటాభారోదారం జటము చేత గంభీరమైన వాడు అని, ఈ చలత్ కదులుతున్న, ఉరగా పాములనే హారము దండ కలవాడు, మృగధరం లేడిని దాల్చినవాడు, మహాదేవం గొప్ప దేవుడను, దేవం ఆనంద స్వరూపుడైన, మయి నాయందు సదయ భావము దయతో కూడిన అభిప్రాయము కలవాడును, పశుపతిం బ్రహ్మాది లోకపాలకుడును, చిదాలంబం స్వరూప జ్ఞానానికి సాధనమైన వాడై, అతి విడంబం సమయానుసారం కలవాడైన, సాంబం పార్వతీ సమేతుడగు శివం పరమేశ్వరుని హృది మనస్సున భజే సేవింతును. ఇది మనకి ప్రతిపదార్థం. తాత్పర్యాన్ని చూసుకుంటే ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి అంటే, 3 వేదాల్లో తెలియబడిన వాడు ఈయన, హృదయం నందు స్ఫురించును వాడు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలను నియంత్రించి నిర్మూలించేవాడు, సృష్టికి ముందే ఉన్నవాడు, 3 కన్నులవాడు, జటాజూటాలు ధరించినవాడు, సర్పహారాలు ధరించినవాడు, చేతి లోపల లేడిని ధరించినవాడు, ప్రకాశానందమును తన రూపముగా వెలుగొందినవాడు, నా యందు దయకలవాడు, స్వస్వరూప జ్ఞానానికి ముఖ్య సాధనమైన వాడును, సకల లోక పాలకుడును, సమయ అవసరాలను బట్టి ప్రవర్తించువాడును, పార్వతీ సమ్మోహుండు అగు ఆ పరమేశ్వరుణ్ణి హృదయంలో సేవించుచున్నాను అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. ఇక్కడ వివరణలోకి వెళ్తే గనక మనకి ఇందులో త్రైవేద్యం అన్నారు. త్రయీ అంటే 3 చేత అని అర్థం. సాధారణంగా త్రయీ శబ్దానికి ప్రధానంగా మనం 3 వేదాలు అని అన్వయిస్తూ ఉంటాం అనమాట. అవి సామవేద, ఋగ్వేద, యజుర్వేదాలు. ప్రాణ సామవేద అన్నదాన్ని బట్టి మనలో ప్రాణమే సామవేదం అన్నారు.
ప్రాణము శ్వాస ఆధారం కాబట్టి సామవేదాన్ని శ్వాసతోటి సమన్వయపరుచుకోవాలి. ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడినది. శ్వాసను జాగ్రత్తగా గమనిస్తే ఉచ్ఛ్వాసంలో సో అక్షర ఉచ్చారణ ధ్వని, నిశ్వాసంలో హా అక్షర ఉచ్చారణ ధ్వని ఉంటాయని తెలుస్తుందన్నమాట. ఈ సోహం అక్షరాల్లోని హల్లుల భాగాలను తీసివేస్తే సోలో ఓం హం మ్ మిగులుతాయి అన్నమాట. ఈ రెండిటి కలయికతోటే ఓంకారం అనే ఏకాక్షరం ఏర్పడుతుంది. ఈ ఓం అనే అక్షరాన్ని మనం ప్రణవము అంటుంటాం. కాబట్టి సామవేదం ద్వారా తెలియబడేవాడు ఓం ద్వారా తెలియబడేవాడే అనే అర్థం. అందుకే పతంజలి మహర్షి కూడాను పరమాత్మకు సంబంధించిన వాచక రూపం ప్రణవం అనే విషయాన్ని తస్య వాచక ప్రణవ అనే సూత్రం ద్వారా చెప్పారనమాట. వాగేవ బుక్ అన్న దాన్ని బట్టి మన వాక్కుతో ఋగ్వేదాన్ని సమన్వయపరుచుకోవాలి. మనం ఉచ్చరించే అక్షరాలు లేదా మాటలలో పదాలు, వాటి అర్థాలు ఇమిడి ఉంటాయి. ఈ పదాలను అర్థాలను వాగర్థాలు అంటుంటాం. ఎప్పుడు మనం చెప్పుకునే శ్లోకం వాగర్థావివ సంతృప్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం అంటూ రఘువంశ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉంటాం. శివుడు వాక్కు ద్వారా అంటే ఋగ్వేదం ద్వారా తెలియబడేవాడు అనే విషయం ఇక్కడ నిర్ధారణ అవుతుందన్నమాట. మనోయజుర్వేద అన్నారు. అంటే మనస్సుతోటి యజుర్వేదాన్ని సమన్వయపరుచుకోవాలి అంటూ మనకు తెలుస్తోందనమాట. సంకల్పానికి సంబంధించినది మనస్సు. మనశివ సంకల్పమస్తు అనే మహన్యాస రుద్రాభిషేకంలో మనకు ఒక వాక్యం కనబడుతుంది. అంటే మనలో మనస్సు ద్వారా సంకల్పించేవాడు శివుడే అన్నమాట అని అర్థం అన్నమాట. అలాంటి శివుడు యజుర్వేదం ద్వారా తెలియబడుతున్నాడు అని చెప్పుకోవడం ఇక్కడ సమంజసం. తర్వాత హృదయం. ఈశ్వరాణం సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్న గీతావాక్యం మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. హృదయంలో ఉండి హృదయంలో స్ఫురించే శివుణ్ణి హృదయానందానికి కారకుడైన వాడు హృద్యము అనే విశేషణంతో చెప్పడం జరిగిపోయింది అనమాట. ఆ తర్వాత త్రిపురహరం అన్నాడు. అంటే పురీషయనాత్ పురుష అనే పురుష శబ్దానికి ఉత్పత్తి అర్థం ఉంది. పురుషుడు అంటే పురమునందు ఉన్నవాడు అని అర్థం. జీవుని శరీరమే ఒక పురం అని అనుకుంటే దాన్ని 3 విధాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. అంటే ఫిజికల్ ఆర్ గ్రాస్ అని చెప్పుకోవచ్చు, సబ్టల్ అని చెప్పుకోవచ్చు, క్యాజువల్ శరీరం అని చెప్పుకోవచ్చు. కారణ శరీరం అంటే మనలోని భౌతిక పదార్థాన్ని స్థూల శరీరంగా, ఇటువంటి స్థూల దేహాన్ని ఆసరాగా చేసుకుని వ్యక్తమయ్యే జీవుణ్ణి సూక్ష్మ శరీరంగాను, జన్మ జన్మలలోనూ వివిధ జీవుల ద్వారా వ్యక్తమవడానికి కారణమైన దాన్ని కారణ శరీరంగాను అర్థం చేసుకుంటే, ఈ 3 శరీరాలతో వ్యక్తమయ్యే వాటిని పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవంతుడు క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అనే సంకేత భాషలో చెప్పారనమాట. ఇటువంటి త్రిపుర సంబంధమైన జీవుని తత్వాన్ని తెలిపే ముడిని విప్పి అసలు విషయాన్ని అవగతం చేసేవాడు అనే అర్థంలో శివుని త్రిపురహరుడు అంటూ మనం చెప్పుకోవచ్చు. ఈ త్రిపురాలని వరుసగా మనం భౌతిక దేహం అని, మానసిక దేహం అని, ఆధ్యాత్మిక దేహం అని, వీటినే వరుసగా గ్రహ సంబంధమైనవని, మనో సంబంధమైనవని, సూర్య సంబంధమైనవని అంటే ప్లానిటరీ, ల్యూనార్ అండ్ సోలార్ అన్న అర్థంలో కూడా చెప్పుకున్నా ఇవి 3 వస్తున్నాయి అంటూ మనకి మరొక మారు ఇక్కడ తెలియజేయబడుతుంది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తావానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్ అన్నారు. మొదటి శ్లోకంలో మనకి చెప్పినట్టుగానే ఈ శ్లోకంలో వివస్వంతుడు సూర్యుడు ఆత్మలు, మనువు చంద్రుడు మనస్సు, ఇక్ష్వాకు భూమి భౌతిక దేహాలన్నీ సూచిస్తున్నాయంటూ మరొకసారి దాన్ని నిర్ధారించడం జరిగిందనమాట. తర్వాత మనకి త్రినయనం అన్నారు. శివుడు ముక్కంటి, వామనేత్రం చంద్రుడికి, పాలనేత్రం అగ్నికి, దక్షిణ నేత్రం సూర్యుడికి ప్రతీకలు. ఇవి వరుసగా రాత్రిని, సాయం సంధ్యను, పగటి కాలాన్ని సూచిస్తాయని చెప్పుకుంటాం. ఎడమ కుడి కన్నులు అనుగ్రహానికి, పాలనేత్రం ఆగ్రహానికి, తెలియవలసిన జ్ఞానానికి ప్రతీకలు అంటూ మనం చెప్పుకోవచ్చు అనమాట. మామూలు కన్నులు ఎదుటివారి భౌతిక రూపాన్ని మాత్రమే చూడగలిగితే, పాలనేత్రం ఎదురుగా కనబడని వారిని, వారి మనోగతాన్ని, భవిష్యత్తును కూడా చూడగలుగుతుంది. ఈ విధంగా చూడగలిగిన ఈ కన్ను అవసరమైనప్పుడు దానికి అనుగుణమైన ప్రతిఫలాన్ని కూడాను ప్రాప్తింపజేస్తుంది. ఇది ఆజ్ఞాచక్ర
కేంద్ర స్థానం అన్నమాట. అందుకే దీన్ని జ్ఞాననేత్రం అని కూడా అంటూ ఉంటారు. తర్వాత ఏమన్నారు ఇందులో మనకి జటాభారోదార అన్నారు. మనకి ఈ కోరికల మూలంగా మనస్సు లోపల క్లేశాలు బయలుదేరుతుంటాయి. ఈ క్లేశాలకు ప్రతీకలే ఈ కేశాలు, ఈ జటలు అంటున్నారు. మనం శివుడికి సమర్పితమైతే మన క్లేశభారాన్ని తన నెత్తినెత్తుకుంటాడట. వాటిని అక్కడ ఉన్న గంగలో క్షాళన చేస్తాడట. ఆకాశంలోని మేఘాల కూటమి శివుని జటాజూటాన్ని, సర్పం నిరంతర కాలగమనాన్ని సూచిస్తున్నాయి మనకి ఇక్కడ. అందరూ కాలానికి ఆహారమైతే కాలం ఆయనకి హారం, కాలకూట విషం ఆహారం అవుతున్నాయి. అంటే శివుడు కాలాతీతుడు, సదాశివుడు అన్నమాట. ఆయన ఎప్పుడు పుణ్యమూర్తి, మంగళమూర్తి. మృగధరం, మృగ శబ్దం నుండి మార్గ శబ్దం ఉత్పత్తి అయింది. మార్గాన్ని సూచించేది మృగం. అందరి మార్గాలను, గమ్యాలను తన చేత ధరించిన వాడు ఈ శివుడు. ఈ పదప్రయోగం ఇక్కడ చక్కగా సూచించారు మనకి శంకరుల వారు. మృగ శబ్దం నుండి మృగ్యం అన్న శబ్దం వస్తుంది. మృగ్యం అంటే శూన్యము, అంటే ఏమీ లేకపోవడం. ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు భ్రాంతిని కలగజేసింది కాబట్టే ఎండమావిని మనం మృగతృష్ణ అన్నాం. ఏమీ లేనట్టుగా కనబడే ఆకాశం, గగనం శూన్యం కదా, అలాంటి ఆకాశాన్ని తాను ముందు చేతిలోకి తీసుకుంటాడు. అటుపైన మిగిలిన 4 భూతాలు ఆ ఆకాశాన్ని అనుసరించి శివుని చేతిలోకి లీనమైపోతాయి. మనలో కూడా ఏమీ తెలియకుండా మనం మాత్రమే ఉంటే మనల్ని తన చేతిలోకి తీసుకుని సాయుధ్యాన్ని ఇస్తాడు అని ఇక్కడ గూఢార్థం అన్నమాట. మహాదేవం ఈ పదాన్ని ఇక్కడ వాడారు. అంటే గొప్ప దేవుడు అనే అర్థంలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా, షష్ఠీ తత్పురుష సమాసార్థంలో గొప్పతనానికి దేవుడు అని శివుని విషయంలో చెప్పుకోవాలి. హరి, బ్రహ్మ, ఇంద్రాది దేవతలకు గాయత్రీ ఛందస్సులో మంత్రాలుంటాయి. ఒక్క శివుడికే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని, పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని 2 సార్లు మహాదేవ శబ్దంతో శివునికి గాయత్రీ ఛందస్సుతో మంత్రాలు ఉంటాయన్నమాట. దేవము అంటే ఇక్కడ దివ్యమైన అని అర్థం. అందుకే శివుడు మహాదేవుడు అన్నమాట. సదయ భావము అంటే శివుడు దయామయుడు, భోలాశంకరుడు, భక్త సులభుడు. ఉద్దరిని ఎత్తి నీళ్లు పోస్తే చాలు ఉబ్బి తబ్బిబ్బైపోయి ఉబ్బులింగడు అని చెప్పుకోవడం కోసం ఆయన దయ, ఆయనది ఎంతటి దయాభావమో, ఎంతటి దయాగుణమో ఈ నామం మనకి చెప్తుంది. పశుపతిం అన్నారు. జీవులందరూ పశువులే అని మనం చెప్పుకోవడం జరిగింది మొదటి శ్లోకంలో. పొడవైన తాడుతో గుంజకు కట్టబడిన పశువు ఏదో స్వేచ్ఛగా ఉన్నట్లుగా సంచరిస్తూ ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛకి పరిమితి ఉందని తెలియదు. జీవులందరూ అలాంటి పశువులే. ఇటువంటి పశువులకు నాథుడు ఈయన. అందుకే పశుపతి అన్న ప్రయోగం చేశారు. చివర్లో చిదాలంబం అన్నారు. చిత్ అంటే జ్ఞానం, ఎరుక. జ్ఞానానికి ఆలంబమైన వాడు లేదా జ్ఞానమూర్తి అనే ఈ సమాసానికి అర్థం వస్తుంది మనకి. సాంబం అన్నారు. సాంబము అంటే అంబతో కూడిన వాడు. చిత్తస్వరూపమే జగన్మాత అయిన పార్వతి. ఎప్పుడూ అలాంటి పార్వతితో కూడి ఉండే అర్ధనారీశ్వరుడని ఒక అర్థం. తన ఎరుకకు తనకు ఎప్పుడూ తెలిసిన వాడని, అంటే స్వస్వరూప జ్ఞానాన్ని కలిగిన వాడని మరో చక్కటి అర్థం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. శివం, శివం అంటే మంగళకరం. శ్మశానంలో ఉన్న, గజచర్మం కట్టుకున్న, విషము, విషసర్పాలు తన వద్ద ఉన్న ఆయన మంగళకరుడే. ఇవన్నీ ఆయనకి మంగళకర భూషణాలే కానీ మాలిన్యాలు కావు అంటున్నారు రచయిత. అతి విడంబం, సమయానుసారంగా అవసరాన్ని బట్టి వివిధములైన ఆకారాల్లో, రూపాల్లోనూ ఉండగలడని అర్థం. అంటే మోసం చేసేవాడని అర్థం కాదు అక్కడ. భక్తులను పరీక్షించడానికి ఎన్నో రకాల వేషాలు వేస్తుంటాడు. రుద్ర నమ్మకంలో మనకి ఈ విశేషాలన్నీ బయటపడుతుంటాయి. అందులో మనకి ఆయన కుమ్మరిగా కనబడతాడు, కమ్మరిగా కనబడతాడు, వడ్రంగిగా కనబడతాడు, కుక్కల కాపరిగా కనబడతాడు, దొంగలకు దొంగ, వంచకుడికి వంచకుడు. ఇలా రకరకాల పాత్రల్లో ఈ నమ్మకం మనకి శివుణ్ణి పరిచయం చేస్తుంది. శివుడు సర్వాంతర్యామి అని చెప్పడమే ఈ నమ్మకం యొక్క లక్ష్యం. ఈ రకంగా చాలా చక్కగా మనం దీన్ని వివరించుకోవడం జరిగింది. ఇప్పుడు తెలుగు పద్యాన్ని కూడాను వినేద్దాం.
మూడు వేదములలో చూడబడెడువాని హృదయ కమలమందు ఎరుగువాని ముప్పురంబులడించు మూడు కన్నులవాని అన్నిటికిని ముందునున్నవాని జటల ముడులలోన చటుల గంగను దాల్చి ఉరగహారములతో ఉన్నవాని లేడి దాల్చినవాని వాడి వెలుగువాని ఆనందమునకు పునాది అవుచు సదయ భావంబు నాపైన చల్లువాని అతి విడంబ సాంబుని పశుపతిని జ్ఞాన సాధనముగువాని శివుని చక్కగాను హృదయమందున సేవింతు ముదముతోడా. డాక్టర్ గారు చాలా భావయుక్తంగా పాడి మనకి దీని సారాంశాన్ని మనకి చక్కగా వినిపించారు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.